ఆ రాత్రి కల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు రాజు గారికి. డేయ్, నీ దగ్గర ఉన్నటువంటి స్త్రీ ఎవరు అనుకున్నావు? నా ఫ్రెండ్. ఎవరైనా? ఎవరు? దేవుని ఫ్రెండ్ ఎవరు? అక్కడ అబ్రహాము. అతను నా ఫ్రెండ్, అతను నాకు ప్రవక్త, అతను నాకు ఒక ఫ్రెండ్. ఆయన భార్య ఉంది నీ దగ్గర. నువ్వేదైనా తేడా చేయాలని చూసావనుకో మొత్తం నాశనం అయిపోతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అన్నాడు. అనగానే గజగజలాడాడు రాజు, భయపడ్డాడు. భయపడి తెల్లారిపాటికి అబ్రహాం పిలిపించాడు. అబ్రహాం పిలిపిస్తే గజగజలాడుతూ వచ్చాడు. ఏమైందనుకొని, అయ్యా నువ్వెందుకు అబద్ధం చెప్పావు? దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మీ దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు దర్శనంలో కనపడ్డాడు. కనిపించి నీవు నీ వాస్తవంగా శారమ్మ నీ భార్యకి నువ్వేం చెప్పావు? చెల్లెలని అబద్ధం ఆడావు అన్ని చెబుతున్నాడు. అప్పుడు అబ్రహాం భయం వేసింది. సో ఏది ఏమైనా కూడా నువ్వు ప్రవక్తవంట, నువ్వు నా కోసం ప్రార్థన చేయమన్నాడు, దేవుడే చెప్పాడు ఆ విషయము అని. దేవుడు ఏవైతే దర్శనంలో చెప్పాడు రాజు గారికి, అవన్నీ ఈ అబీమెలెకు అనే రాజు తిరిగి అబ్రహాంకి చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రహాం అప్పుడు భయపడి మళ్ళా దేవునితో ఆయనకి స్నేహం ఉంది కదా, ప్రభువా నన్ను క్షమించు, మనం తప్పు చేసినప్పుడల్లా దేవుని క్షమాపణ మనము అడగాలి కదా, క్షమించమని అడిగాడు. ఆ తర్వాత అబ్రహాము ఆ కుటుంబం కొరకు, అబీమెలెకు రాజు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే, అప్పటి వరకు ఆ భార్య గొడ్రాలట. గొడ్రాలంటే ఏంటి? పిల్లలు లేరు కదా. ఎప్పుడైతే అబ్రహాము దేవుని స్నేహితుడు ఆ ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రాజుగారి కుటుంబం కొరకు, దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరిచాడు. అప్పుడు వాళ్ళు ఆ రాజుగారు భార్యలందరూ కూడా, ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ కూడా బిడ్డల్ని కన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి ఆశీర్వాదము ఎలాంటి కరుణ చూపెట్టాడు, ఎలాంటి కరుణ అంటే ఎలాంటి జాలి కరుణ చూపెట్టాడు. కేవలం అబ్రహామును బట్టి రాజుగారి కుటుంబము ఆశీర్వదించబడింది. అబ్రహామును బట్టి తన తమ్ముడు రక్షించబడ్డాడు. అబ్రహామును బట్టి మరి తన రెండవ భార్య ఎవరు? హాగరు. ఆమె కూడా రక్షించబడినది, ఆమె కుటుంబం కూడా ఆస్వాదించబడినది. సో ఇవన్నీ కూడా మరి ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇవన్నీ గుణాలు ఈయనలో ఉన్నాయి కాబట్టి ఎలాగ నేర్చుకోగలిగాడు? ఫ్రెండ్షిప్ ఉన్నది. ఈ అబ్రహాం గారికి ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నది? దేవునితో ఉన్నది. దేవునితో స్నేహం ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ ఆస్వాదించబడ్డాడు. కాబట్టి మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. లోకంతో స్నేహం మనము చేయకూడదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి లోకమంతా కూడా మోసకరమైనది. ఈ లోకమంతా కూడా సాతాను ఆధీనంలో ఉన్నది. కాబట్టి మనం దేవునితో స్నేహం చేసినప్పుడు ఇతరులకి మనమే ఆశీర్వదించబడం, కానీ ఇతరులకు కూడా మనం ఆశీర్వదకరంగా, దేవునికరంగా మనము ఉంటాం. చివరిగా ఒక రోజున యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు శిష్యుల్ని తీసుకొని. వెళ్తూ ఉంటే ఏమైందంటే, అదిగో మన యేసు బాబు అంత యవ్వనస్తుడు ఒక ఆయన వచ్చేసి, బాగా డబ్బున్న ఆయన వచ్చేసి, ప్రభువా పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వాసన కావాలంటే నేనేం చేయాలని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యేసయ్య ఏమనంటే, మరి ఆజ్ఞలు ఉన్నాయి కదయ్యా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, నీ తల్లిదండ్రులని సన్మానించము, దొంగతనం చేయకూడదు, వ్యభిచారించకూడదు, నీ పొరుగు అంత ఏది ఆశించకూడదు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలను పాటించు అన్నాడు. అయ్యా ప్రభువా, అసలు నేను చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను అని అన్నాడు ఆ యవ్వనస్తుడు. అనగానే అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఇదేంటి? చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలు పాటిస్తున్నా కదా. మనం కూడా అలాగే అనుకుంటాం, చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతాను, గంటల వాక్యం చదువుతాను, అలాగ మనం చెప్పుకుంటాం. కానీ మనలో ఏదో ఒక కొదువు అనేది ఉంటుంది, మనలో ఏదో ఒక బలహీనత అనేది ఉంటుంది. నేను చక్కగా సండే స్కూల్ చెప్తాను, మా ఫ్రెండ్స్కి స్కూల్లో, కాలేజీల్లో కూడా చెప్తూ ఉంటానని నువ్వు చెప్పొచ్చు. కానీ నీకు ఒక వీక్నెస్ ఏదో ఒకటి ఉంటుంది. ఏకున్న వీక్నెస్ ఏంటి? డబ్బు. ఏంటది? డబ్బు. మనిషిని అంట 3 బలహీనతలు ఉంటాయి అంట. మనిషిని లొంగ తీసుకోవడం సైతాను 3 ఆయుధాలు వాడిద్దంట. ఒకటేంటంటే, మనము మన యొక్క www ఉంటుంది కదా స్టూడెంట్స్, మీకు తెలుసు. www అంటే వరల్డ్ వెబ్సైట్ వచ్చింది కదా. కానీ ఇక్కడ W అంటే ఉమెన్, స్త్రీ. మరొక W అంటే వైన్, ఇప్పుడు మందు తాగుతూ ఉంటారు ఈ ఎలక్షన్ టైంలో. మరొక W అంటే వెల్త్, డబ్బు. స్త్రీ కానీ, డబ్బు కానీ,
లేకపోతే ఆ యొక్క వైన్ కానీ తాగుడు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక దానికి బానిస అయిపోతారంట. ఏదో ఒక దానికి మనుషుల బలహీనతలు సాతాను లొంగ తీసుకోవడం ఏదో ఒకటి ఉపయోగించిద్దంట. సో అలాగనే ఇక్కడ ఆ యవ్వనస్తుడికున్న బలహీనత ఏంటి? డబ్బు. బాగా డబ్బున్నవాడు కదా, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టు, నువ్వు వచ్చి నన్ను వెంబడించాను అన్నాడు. వామ్మో, నాకున్న ఆస్తి అమ్మేసి ఈ పేదవాళ్ళకు పంచాలా, నిన్నొచ్చి నన్నువే, అలా కుదరదా అని చెప్పేసి మొహం మార్చుకొని వచ్చిన దారిని పడి వెళ్ళిపోయాడు. కాబట్టి అతడు దేవుని ప్రేమించాడా, లోకాన్ని ప్రేమించాడా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. మోషే ఏమన్నాడు? అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనిపించడం మేలు అన్నాడు. రాజుగారు కుమారుడు అనిపించుకోవటం కంటే కదా, దేవుని పిల్లలతో శ్రమ అనిపించడం మేలని ఆయన అలాంటి లగ్జరీస్ అన్ని వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ మూడు ప్రభువులో ఉన్నటువంటి, దేవుల్లో ఉన్నటువంటి మూడు క్వాలిటీస్, లవ్, మెర్సీ, కంపాషన్, ఇంగ్లీష్లో, తెలుగులో ప్రేమ, జాలి, కరుణ. చెప్పండి అందరూ, ప్రేమ, జాలి, కరుణ. కాబట్టి ఎప్పుడు మనం కలిగి ఉంటాము? దేవునితో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మనలో ప్రేమ ఉంటుంది, మనలో జాలి, దయ ఉంటుంది, మనలో కరుణ ఉంటుంది. ఇతరులకు మనం ఆశీర్వదకరంగా మనము ఉంటాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళలో వంచండి.